ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 ఇచ్చి దాని తర్వాత ఇందులో ఏదైనా ఒకటి అడగవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 ఇచ్చి ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అంటే ఈ ఫార్ములాస్ మీకు రాయించాను. సో సాల్వ్ చేసేటప్పుడు మీ ముందర పెట్టుకోండి, చాలా ఫాస్ట్గా మీకు కూడా అర్థమవుతుంది. ఎన్ అంటేనేమో ఇది 3, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 3² అంటే 9 - 2 ఈక్వల్ టు 7. సో x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 7. ఓకే, నెక్స్ట్ x³ ప్లస్ 1/x³ అడిగాడు అనుకోండి, n³ - 3n చేస్తే అయిపోతుంది. 3³ అంటే 27 మైనస్ 3n అంటే 3 3s 9. సో 27 - 9 మనకు 18 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ చేయమంటున్నాడు. మీరు ఇక్కడ బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే n² - 2 ఉంది. n² - 2 అంటే ఇదే కదా, ఎంత 7ఏ కదా. సో 7 స్క్వేర్ ఉంది కాబట్టి బయట 7² - 2 ఈక్వల్ టు 7² అంటే 49, 49 - 2 ఈక్వల్ టు 47. సో x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 47. ఓకే, నెక్స్ట్ x⁴ ప్లస్ 1/x⁴ అడిగినప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, n² - 2 అంటే ఏమొచ్చింది మనకు 7 వచ్చింది. ఓకే, 7 ఇంటూ n³ - 3n, n³ - 3n ఎంత వచ్చింది, 18 వచ్చింది. క్లియర్. సో నెక్స్ట్ మనకు ఏమన్నాడు, -n అన్నాడు. n అంటే ఏంది, 3ఏ కదా, -3 ఈక్వల్ టు 123 వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ x⁴ ప్లస్ 1/x⁴ చూడండి, n³ - 3n, n³ - 3n ఎంత మనకు 18. సో 18² - 2 ఈక్వల్ టు 18² అంటే 324, 324 - 2 322 వస్తుంది మనకు ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఇక్కడ x - 1/x ఈక్వల్ టు 4 ఇచ్చాడు. దెన్ ఫైండ్ దీస్ థింగ్స్ అంటున్నాడు. ఫస్ట్ x² ప్లస్ 1/x² ఏమో n² ప్లస్ 2 చేస్తే చాలు, అంటే 16 ప్లస్ 2 ఈక్వల్ టు 18 అవుతుంది మనకు. 16 ఎట్లా చూసారంటావా, n అంటే 4, 4² 16. ఓకే, నెక్స్ట్ x³ - 1/x³ ఇక్కడ. ఓకే, n³ ప్లస్ 3n, ఇక్కడ x³ ప్లస్ 1/x³ అయితే అడగడు మైనస్ ఇచ్చినప్పుడు, సో మైనస్ అడుగుతాడు. ఓకే, ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్ అడుగుతాడు క్యూబ్లో. ఓకే, సో n³ అంటే ఏంది, 4³ అంటే మనకు ఎంత అవుతుంది, 64 అవుతుంది కదా. 64 ప్లస్ 3 ఇంటూ 4 12, 64 ప్లస్ 12 ఈక్వల్ టు 76 అవుతుంది మనకు. ఓకే, నెక్స్ట్ x⁴ ప్లస్ 1/x⁴, ప్లస్లు మైనస్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దీనికి ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో విత్ ప్లస్ మైనస్ మంచిగా గుర్తుపెట్టుకోండి రాయించినప్పుడు. అండ్ ఇంతకుముందు దానికి కూడా ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. క్యూబ్ దగ్గర మైనసా లేకపోతే పవర్ 4 దగ్గర మైనసా, అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి n² ప్లస్ 2, n² ప్లస్ 2 అంటే 18. సో 18², సో 18² అంటే ఎంత మనకు 324ఏ కదా. సో 18² 324, 324 - 2 322. క్లియర్. సో నెక్స్ట్ x⁴ - 1/x⁴, n² ప్లస్ 2 అంటే 18. సో 18 ఇంటూ n³ ప్లస్ 3n, n³ ప్లస్ 3n అయితే 76 వచ్చింది. 76 మైనస్ n అంటే 4 ఉంది అక్కడ. సో ఇది ఎంత వస్తుంది మనకు, 1364 వస్తుంది. ఓకే, నెక్స్ట్ x⁴ ప్లస్ 1/x⁴, n³ ప్లస్ 3n హోల్ స్క్వేర్ అంటే n³ ప్లస్ 3n అంటే 76. సో 76 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది మనకు. సో 76² ఎంత మనకు 5776 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 5778 అవుతుంది మనకు. ఇప్పుడు ఇక్కడ x² - 1/x², x - 1/x ఈక్వల్ టు 4 అవుతే x² - 1/x² ఫార్ములా ఏమవుతుంది మనకు, a² - b² ఫార్ములానే ఉంది కదా. అంటే దీన్ని a ప్లస్ బి ఇంటూ a - b రాసుకోవచ్చు కదా. మనకు x - 1/x ఆల్రెడీ 4 ఉంది ఇది. సో x ప్లస్ 1/x ఎంత ఉంది మనకు తెలియదు. సో x ప్లస్ 1/x ఏమవుతుందన్నా, ఎప్పుడైనా సరే మనకు x - 1/x ఈక్వల్ టు ఒక n అనుకుంటే అప్పుడు మనకు x ప్లస్ 1/x అనేది ఫార్ములా అనేది √n² ప్లస్ 4 అవుతుంది నాన్న. ఓకే, √n² ప్లస్ 4 ఇది నోట్ చేసుకోండి, ఆల్రెడీ మీకు రాయించాను నేను. సో x ప్లస్ 1/x ఈక్వల్ టు n² అంటే 4² అంటే 16 ప్లస్ 4 అంటే 20. సో √20 అవుతుంది అనేది. సో √20 ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఓకే, సో √20ని మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమవుతుంది, √20ని మనము 4 5 రాసుకోవచ్చు లోపల, స్క్వేర్ రూట్ ఇంటూ 4. సో √4 వాల్యూ ఎంత, 2 కదా. సో 2 అవుతుంది అది. 2 ఇంటూ ఈ 4 ఎంత, 8.
8 అవుతుంది. 8 లోపల √5 ఉంది. సో 8√5 is the answer. సో 8√5 x² minus 1/x². క్లియర్? థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, x plus 1/x equal to 7, find the value of x³ plus 1/x³ అంటున్నాడు. సో x³ plus 1/x³ ఫార్ములా ఏమవుతుంది, అక్కడ మనకు x plus 1/x equal to a ఫార్ములా ఉంది, అప్పుడు దీని n ఫార్ములా ఉంది. సో దీని ఫార్ములా ఏమవుతుంది, n³ minus 3n అవుతుంది అని చెప్పాను కదా మీకు. సో n అనేది మనకు 7 ఇచ్చాడు. సో 7³ మనకు 343 minus 3 7 21. సో మనకి ఇక్కడ 322 వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూడండి, a plus 1/a equal to 3, a power 4 plus 1/a power 4. సేమ్ క్వశ్చన్ కానీ ఇక్కడ a power 4 plus 1/a power 4 అడుగుతున్నాడు. సో a power 4 plus 1/a power 4 ఫార్ములా ఏంటి, a plus 1/a equal to n ఇచ్చినప్పుడు n² minus 2 whole square minus 2 అని చెప్పానా, గుర్తుందా మీకు? ఎస్. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు అనేది 3 ఇచ్చాడు. సో 3² అంటే 9 minus 2 7, 7² అంటే 49 minus 2 is equal to 47. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, a plus 1/a equal to 7, then find the value of a power 5 plus 1/a power 5. సో a power 5 plus 1/a power 5 ఫార్ములా ఏమని చెప్పాను మీకు, n² minus 2 ఇంటూ ఈ వాల్యూ n³ minus 3n minus n అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు, అది 7 ఇచ్చాడు. సో 7 అంటే ఇది 7² 49 అంటే ఇది 47 అవుతుంది. 49 minus 2 ఇంటూ n³ minus 3n ఎంత అవుతుంది, 322 అయింది. 7 పెడితే 7 ఇచ్చాడు ఇక్కడ, 7 ఇచ్చాడు, 322 అవుతుంది. n అంటే -7. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 15127 వస్తుంది. 15127 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, x plus 1/x equal to -6, what will be the value of x power 5 plus 1/x power 5? సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, x power 5 plus 1/x power 5 ఫార్ములా ఏంటి, ఎప్పుడైనా సరే మనకు x plus 1/x equal to a ఫార్ములా ఇస్తే n² minus 2 n³ minus 3n minus n అని చెప్పాను కదా మీకు. క్లియర్? ఇక్కడ మనకి n అనేది ఎంత ఇస్తుండే క్వశ్చన్లో, -6 ఇస్తున్నాడు. సో n² అంటే -6 హోల్ స్క్వేర్ minus 2 బ్రాకెట్. మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎవరైనా నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వింటున్నట్లయితే కేర్ఫుల్గా వినండి. సో n³ అంటే -6 హోల్ క్యూబ్ minus 3, n మళ్ళీ -6 ఉంది కాబట్టి -6 మైనస్ n అంటే మళ్ళీ -6, ఉట్టి 6 పెట్టారు. మైనస్ ఉంది సార్, మైనస్ భర్తీ చేసింది కదా, ఇంకెందుకు రాయాలనుకున్నారు? నో, n ప్లేస్లో పెట్టాలి. ఈ మైనస్ అనేది పార్ట్ ఆఫ్ ఫార్ములాలో ఒక పార్ట్, అది అంతే. సో n అనేది -6 పెట్టాలి. చాలామంది మిస్టేక్ చేస్తారు అక్కడ. ఓకే. సో ఇప్పుడు -6² అంటే ఏంటి నాన్న, స్క్వేర్ అనేది మైనస్ కూడా ఉంది కాబట్టి -6 ఇంటూ -6 రాసుకోవాలి దాన్ని. ఓకే. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6 ఇంటూ 6 36 అవుతుంది. సో ఇది 36 minus 2 ఎంత నాన్న, 34. ఓకే, దీని పని అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇది -6 హోల్ క్యూబ్ అన్నాడు. సో -6ని 3 times ఇంటూ చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి మీరు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అయింది. సో ఈ ఆన్సర్ మైనస్లో వస్తుంది. 6 6 36, 36 6 216. సో -216 ఇస్ ద ఆన్సర్. సో దీనికి -216 వస్తుంది. సో -216 రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి రానా, -3 ఇంటూ -6 కదా మీనింగ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ రాసేస్తాను. 3 6 18. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఉంది కాబట్టి 6 రాసేస్తున్నా. ఓకే. ఇప్పుడు 34 216 ప్లస్ 18 198 కదా, కానీ ఇక్కడ బిగ్ నెంబర్ పక్కల మైనస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది, ఇంటూ -198. ఓకే. సో ఎందుకు మైనస్ వచ్చిందంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్. సో బిగ్గెస్ట్ నెంబర్ నెగిటివ్లో ఉంది, ఇది స్మాల్ నెంబర్ 18, అది పాజిటివ్లో ఉంది. సో 18లోకి వెళ్ళి ఈ 18లోకి వెళ్ళి నువ్వు 216 తీసేస్తావా? 18 చిన్నదిరా అంటే అందులోకి వెళ్ళి 216 తీసేయడానికి రాదు. దాన్ని మనం భర్తీ చేయడానికి నెగిటివ్ సింబల్ పెట్టుకుంటాం. సో నెగిటివ్ నెంబర్ అయిపోతుంది అది, +6. ఇప్పుడు ఈ రెండు ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ 34 అంటే +34 కదా. సో +34 ఇంటూ మైనస్
చూడండి, ఎక్స్ప్లెనేషన్కి సాల్వింగ్కి డిఫరెన్స్ ఉంటుందన్న. తెలియకుండా చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నేను ఏదన్నా సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత టైం ఉండదు సార్ ఎగ్జామ్లో, ఇంత టైం ఉండదు సార్ ఎగ్జామ్లో. ఇంకా కొంతమంది కామన్ సెన్స్ ఉండదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్కి సాల్వింగ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీకు అర్థం కావడానికి స్లోగా చెప్తాం. సాల్వింగ్ అంటే నాకంటే బాగా సాల్వ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటివరకు ఈ ప్రాబ్లం ఎవరో సాల్వ్ చేసి ఉంటారు ఆల్రెడీ. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లోగా చెప్తున్నా. సో ప్లస్ ఇంటూ మైనస్, ఇది మైనస్ అవుతుంది. ఓకే, సో 34 ఇంటూ 198 ఎంత అవుతుంది? 6732 అవుతుంది. 6732 ప్లస్ 6 ఉంది కాబట్టి 6. ఇప్పుడు చూడండి, ఇది చిన్న నెంబరు, ఇది పెద్ద నెంబరు, మళ్ళీ ఆన్సర్ మైనస్లోనే ఉంటుంది. సో మైనస్ చేయాలి. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తాం మనం. సో 6732 మైనస్ 6 ఎంత మనకు? 6726 కదా. సో మైనస్ 6726 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నాడు, a ప్లస్ 1/a ఈక్వల్ టు 7√3, a పవర్ 6 ప్లస్ a పవర్ మైనస్ 6 ఎంత అంటున్నాడు. మీకు ఇక్కడ ఒకటి నేర్పిస్తాను చూడండి, ఎవరికైతే తెలీదో. a పవర్ 6 ప్లస్ a పవర్ మైనస్ 6 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో మీకు ఇక్కడ సైడ్కి రాస్తాను. ఎప్పుడైనా సరే మీరు ఏ స్క్వేర్ని మీరు 1/a పవర్ మైనస్ 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ స్క్వేర్ అనేది కింద మనం బై 1 రాసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ అనేది న్యూమరేటర్లో ఉంది కదా, దాన్ని డినామినేటర్కి రాయాలి అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి అంటే దీని యొక్క పవర్ని పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చుకోవాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ న్యూమరేటర్లోనే నెగిటివ్ పవర్ ఉందనుకోండి, దాన్ని పాజిటివ్ పవర్ చేసుకోవాలి అంటే మనం దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఏందో సినారియో. ఇప్పుడు ఇది a పవర్ 6 ఉంది ప్లస్ a పవర్ మైనస్ 6ని 1/a పవర్ 6 రాసుకోవచ్చు. ఈక్వల్ టు దీని ఫార్ములా ఏమని చెప్పాను మీకు, a ప్లస్ 1/a ఈక్వల్ టు 7√3 అన్నాడు. a ప్లస్ 1/a ఈక్వల్ టు n అవుతే దీని ఫార్ములా మీకు ఏం చెప్పాను సింపుల్గా, n³ మైనస్ 3n హోల్ స్క్వేర్ మైనస్ 2 అని చెప్పానా, అంతే కదా. సో ఇప్పుడు మనకి అక్కడ 7√3 ఇస్తున్నాడు. 7√3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 7√3. నేను డైరెక్ట్ స్టెప్స్ వేయచ్చు, కానీ చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ కోర్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా స్లోగా చెప్తాను వినండి, క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్. ఓకే, సో ఇక్కడ మీరు 7√3 హోల్ క్యూబ్ అంటే ఇది దాని మీనింగ్ ఏంటంటే 7√3 ఇది దాని మీనింగ్. ఓకే, 7 7 జా 21, సారీ 7 7 జా 49, 49 7 జా 343, 343. √3 ఇంటూ √3 3, 3 ఇంటూ √3 3√3. మళ్ళీ మీరు 343 ఇంటూ 3 చేయొచ్చు, √3కి ఇంటూ తర్వాత చేద్దాం. 340 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1029 వస్తుంది. సో 1029 ఇంటూ √3 ఉంది. సో ఈ వాల్యూ వచ్చేసింది మనకు 1029 ఇంటూ √3 మైనస్ 3 ఇంటూ 7 21, 21√3 హోల్ స్క్వేర్ ఉంది. క్లియర్? నెక్స్ట్ మైనస్ 2 ఉంది బయట. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ చూడండి, ఇన్సైడ్లో మీకు ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. √3ని బయటకు తీసేద్దామా? తీసేయచ్చు. ఇందులోనే ఇక్కడనే తీద్దాం. ఈ స్క్వేర్ బయటకు తీయను, స్క్వేర్ అలానే ఉంటుంది, స్క్వేర్ లోపలనే బయటకు తీస్తా. √3 బయటకు తీస్తే 1029 మైనస్ ఇక్కడ 21. ఇప్పుడు దీనికి మొత్తానికి స్క్వేర్ ఉంటుంది, లోపలనే బయటకు తీస్తున్నా √3ని. ఓకే, మైనస్ 2. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేయండి, ఎంత వస్తుంది మనకు? 1029 మైనస్ 21 చేస్తే 1008, అంతే కదా. ఇంటూ ఈ √3 ఉంటుంది హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు ఏం చేయాలి మీరు? 1008 √3 స్క్వేర్ చేయాలి. ఓకే, 1008 √3 ఇంటూ 1008 √3. 1008 ఇంటూ 1008 ఎంత అవుతుంది మనకు? 101606 4. ఇంకోటి చెప్తున్నా సార్,
ఇంత పెద్దగా అడుగుతాడా అంటే ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 షిఫ్ట్ 1లో అడిగాడు. సిజిఎల్ అనేది మనకు హై లెవెల్ ఎగ్జామ్, అందులో ఇలానే అడుగుతారు. మీరు ఒకవేళ సిజిఎల్కి ప్రిపేర్ అవుతే సచ్చినట్టు మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా నేర్చుకోవాలి. ఒకవేళ ఆర్ఆర్బి గ్రూప్ డీకి కానీ ఇంకా చిన్న లెవెల్ ఎగ్జామ్స్ గ్రూప్ 4 టైప్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ప్యానిక్ అవ్వకండి. ఇంత పెద్ద క్వశ్చన్స్ అడగడు, సింపుల్గా అడుగుతాడు. ఓకే, ఇది సిజిఎల్ క్వశ్చన్, నేను మీకు కాన్సెప్ట్ రావాలని చెప్తున్నా అంతే. ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అస్సలు నర్వస్ ఫీల్ కాకండి. ఓకే, సో ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంత వచ్చింది ఇంటూ √3 ఇంటూ √3 ఇంటూ 3, ఈ రెండు ఇంటూ 3048192 వచ్చింది. సో ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చింది, 3048192 వచ్చింది. -2 ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, -2 చేస్తే 3048190. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా ఇక్కడ. ఏంది ఆ టెక్నిక్ అంటే, మీరు ఇంత క్యాలిక్యులేషన్ చేసే అవసరం లేదు, మీరు ఇక్కడ వరకే ఆగిపోవచ్చు. ఎక్కడ వరకు ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు దీన్ని స్క్వేర్ చేయాలి కదా, 8 8 ఎంత 64, అంటే యూనిట్ డిజిట్ 4 వచ్చింది. 3 3 ఇక్కడ √3 ఇంటూ √3 3 కదా. సో 4 3 12, అంటే యూనిట్ డిజిట్ 2. ఈ యూనిట్ డిజిట్ 2 ఉంది అంటే దీని యూనిట్ డిజిట్ 2 వస్తుంది స్క్వేర్ది. ఇక్కడ -2 ఉంది, 2 - 2 0, అంటే మీకు ఆన్సర్లో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ అనేది 0 ఉంటుంది. ఏ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏనే ఉంది 0 అనేది. సో సార్ ఇంకో ఆప్షన్కి 0 ఇస్తే ఏం చేస్తాం, ఇది చెయ్యి, ఇదే మెథడ్ చేసుకో. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే సాల్వ్ చేస్తే ఇంత పెద్దగా అవుతుంది అంటే వాడు ఏదో ఒక జిమ్మికి ఇచ్చింటాడు, ఆడ మ్యాజిక్ ఉని ఉంటుంది. ఆప్షన్స్ ఖచ్చితంగా 1 0 వచ్చే విధంగా ఇస్తాడు యూనిట్ డిజిట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండా లేదా సచ్చినట్టు క్వశ్చన్లో, నేను ఏదో ఆప్షన్స్ మ్యానిపులేట్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టు క్వశ్చన్ ఏమంటారు గూగుల్ నుంచో ఏదో తీసుకొచ్చి పెట్టాను ఆ క్వశ్చన్ నేను మీకు. ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్, కామన్ సెన్స్ వాడాలి అంతే కదా. కదా చూడండి, యూనిట్ డిజిట్ 2 వచ్చింది, 2 - 2 0, సో యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 ఉంటుంది. ఓకే, 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ x - 1/x = 10, ఇంతకుముందు అంతా x + 1/x ఇచ్చాడు, ఇప్పుడు x - 1/x టైప్ 2 క్వశ్చన్స్ ఇది. ఓకే, x - 1/x = 10, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ + 1/x⁴ అన్నాడు. సో x⁴ + 1/x⁴, నేను మీకు ఏం చెప్పాను ఫార్ములా, n² + 2 హోల్ స్క్వేర్ -2 అని చెప్పానా కదా. సో ఇక్కడ n అనేది మనకు 10 ఇస్తున్నాడు, 10 10 100, 100 + 2 102. ఓకే, 102 స్క్వేర్ -2. సో 102 స్క్వేర్ ఎంత మనకు 10404 -2 = 10402 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటి మీరు గమనించండి, దీని ఒక యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 2 2 4 కదా, ఇక్కడ 2 ఉంది కదా. సో వచ్చే ఆన్సర్ కూడా యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, 2 ఉండాలి కదా. ఆప్షన్ చూడండి ఒకసారి, బి ఆప్షన్లో ఒకటే 2 ఉంది. సో ఇంత మీరు స్క్వేర్ చేసే కూడా అవసరం లేదు, ఇక్కడే మీ ఆన్సర్ అయిపోతుంది. 2 2 4, దీని యూనిట్ డిజిట్ 4 వస్తుంది, ఇక్కడ 2 ఉంది, 4 - 2 చేస్తే 2 వచ్చింది. సో దీని ఆన్సర్ కూడా లాస్ట్ యూనిట్ డిజిట్ 2 ఉంటుంది. సింపుల్, మినిమం కామన్ సెన్స్ యూజ్ చేయాలి మనం. x - 1/x = 10, దెన్ x³ - 1/x³ అడుగుతున్నాడు. ఓకే, x³ - 1/x³ ఫార్ములా ఏం చెప్పాను, n³ + 3n అని చెప్పాను. సో 10³ అంటే 1000 + 3 × 10 30. సో దీని యూనిట్ డిజిట్ 0 వస్తుంది, మనకు యాడ్ చేస్తే 1030 వస్తుంది కదా. యూనిట్ డిజిట్ 0 అన్నిట్లో ఉంది, ఎందుకు ఉందంటే యాడ్ చేయడానికి కూడా రాకపోతే ఎందుకు పనికిరాదు మనం. సో 1010, వాడికి తెలుసు ఇది యాడ్ చేస్తారా బాబు 1 సెకండ్లో, అందుకే అన్ని యూనిట్ డిజిట్లు 0 ఇచ్చిండు. ఒకవేళ ఏదైనా టిపికల్గా ఉంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటే యూనిట్ డిజిట్ మ్యాచ్ అయ్యేటట్లు ఇస్తాడు. ఓకే, 10th క్వశ్చన్ చూడండి, కొద్దిగా మ్యానిపులేట్ చేయాలి దీన్ని. 3y - 3y = ఎంత అన్నాడు, 5 అన్నాడు. ఓకే, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y² + 1/y², y² + 1/y² అడుగుతున్నాడు. సో మనకు ఫార్ములా ఏ విధంగా ఉంది నాన్న, 1 + 1/y = n ఫార్ములాస్ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ 3y ఇక్కడ మైనస్ కదా. సో ఇక్కడ 3y - 3/y ఉంది. మనము ఈ విధంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఈ విధంగా మార్చుకోవాలి. దీన్ని ఎలా మార్చుకుంటావు, 3ని బయటికి గుంజిపడి
3 బయటకు నుంచి పడేస్తే లోపల y ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 1/y = 5. ఈ 3ని గొంతు పట్టుకొని లాగి దీని కిందకి తీసుకురండి. y - 1/y = 5/3 వచ్చిందా నాన్న? y - 1/y = n ఫామ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇది n అవుతుంది. సో మనకు కావాల్సింది ఇది y² + 1/y². సో y - 1/y = 5/3 అయితే y² + 1/y² ఎంత అని చెప్పాను మీకు? n² + 2 కదా. సో 5/3 n అంటే 5/3² + 2 = 25/9 + 2. ఓకే. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 25 + 18 25 + 18/2/9 25 + 18/9. సో 43/9 అవుతుంది మీకు. ఓకే, 43 + 9 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.